సార్ ఉమామహేశ్వర శాస్త్రి గారు నిన్న మీరు ఒక కార్టూన్ పెట్టారు. మహిళలు మగవారి వెనకాల మహిళ ఉంటే గెలుపు, మగవారి ముందు మహిళ ఉంటే ఓటమి, మహిళ వెనకాల మగవాళ్ళు ఉంటే ఓటమి అని పెట్టారు. దానికి కాన్సెప్ట్ ఏంటండి మీరు? నమస్కారం అండి. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎండలు బాగా ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. సరే, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నానండి. ఇది ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది అనేది నేను చెప్పింది కాదు, మన వేదాల్లో ఉంది, పురాణాల్లోనే ఉంది. కృష్ణుని గెలిపించడానికి వారి భార్య అయిన సత్యభామ గారు యుద్ధం చేశారు. అలాగే రాముని గెలిపించడానికి సీతాదేవి గారు త్యాగాలు చేశారు. సో ఇలా పురాణాల్లోనే మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే, మన పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారిని తీసుకుంటే, ఆవిడ 15 ఏళ్ల నుంచి అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆవిడ 35 ఏళ్ళు మగవాళ్ళు కమ్యూనిస్టులు స్థిరమైపోయినటువంటి పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేశారు మమతా బెనర్జీ గారు. అంటే ఒక ఆడది విజయం సాధించాలి అనుకుంటే ఆవిడ శక్తి, నారీ శక్తి. ఆవిడ వెనకాల మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నా, ముందున్నా వెనకాలన్నా అవసరంలా, ఆవిడ ఒక్కరే విజయం సాధించగలరు. ఆ విధంగా ఆవిడ విజయాన్ని సాధించి చూపించారు. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా బెంగాల్లో కొంచెం ఆవిడంటే వ్యతిరేకత వస్తుంది. సో ఆవిడని పదవి నుంచి దింపడానికి బీజేపీలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, గవర్నమెంట్ మిషనరీసు, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇన్కమ్ ట్యాక్సు, చివరికి ఎలక్షన్ కమిషను, కొంతవరకు న్యాయ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు కలిసి, ఇంతమంది మగవాళ్ళు కలిసి లేడీ అయినటువంటి మమతా బెనర్జీ గారిని దింపడానికి ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. అది దీని వెనకాల నేను చెప్పింది. అది ఒక ఆడదాన్ని గెలవాలి అనుకుంటే ఎవరి సహాయం అక్కర్లా, ఆవిడే శక్తి స్వరూపుడు. ఆ ఆడవాడిని ఓడించాలి అనుకుంటే ఇన్ని వ్యవస్థలు, ఇంతమంది మగవాళ్ళు అవసరం అవుతాయి. దాన్ని ఉదాహరణగా పశ్చిమ బెంగాల్ చెప్పాను. మన ఎవరున్నారు అన్నది కన్నా ఆవిడ ఒక మగవాడి విజయం వెనకాల ఆడది ఖచ్చితంగా ఉంటుంది అంటారు. ఆ కాన్సెప్ట్లో త్రిష గారు సెంట్రల్ గవర్నమెంట్తో మంతనాలు జరిపారని రహస్యంగా, ఆయన 2 ఏళ్ల నుంచి ఉన్న పాపులారిటీ రాకపోయినా త్రిష గారికి ఆవిడకి ఏదో రిలేషన్షిప్ ఉంది అన్న పాపులారిటీ వలన ప్రజల్లోకి ఇంకా ఎక్కువ చొచ్చుకుపోయింది. తమిళనాడులో సూపర్ స్టార్ అలాంటి యాక్టర్ కన్నా త్రిషకే పాపులారిటీ ఎక్కువ ఉన్న ప్రజల్లో. ఆ పాపులారిటీ ప్రకారం పాపులారిటీ చూసుకుని త్రిష వల్ల ఓటింగ్ పడిందా? త్రిష గారి వల్ల ఓటు పడిందని నేను అన్ను, ఎందుకంటే నా దగ్గర డేటా లేదు కాబట్టి. యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. మీరు చెప్పండి కదా, చాలా మంది ఖచ్చితంగా ఆవిడ వెనకాల, ఆయన వెనకాల ఒక ఆడవాడు ఉన్నారండి. ఆవిడ ఎంత హోంవర్క్ చేశారో మనకు తెలియదు కదా. ఇంతమంది, అన్ని కోట్ల మంది జనాభా ఓటేసింది ఒక త్రిష వల్ల గెలిపొచ్చిందరా? త్రిష గారి వల్ల కొంచెం పాపులారిటీ ఇంకా ఎక్కువైంది ప్రజల్లోకి. ఆ విషయాన్ని ఎక్కువ చర్చించడం వలన నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, ఏమండి ఒక మంచి విషయం వలన పాపులారిటీ తక్కువ వస్తుంది, ఒక చెడు విషయం వలన పాపులారిటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో ఇప్పుడు జగన్ గారు పాపులర్ ఎందుకు అయ్యారు? ఆయనకి ఆస్తుల కేసులో అరెస్ట్ చేయడం వలన, జైల్లో పెట్టడం వలన ఆయన పాపులర్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎందుకు, ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రులు పరిపాలించలా, వారి కొడుకులు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళందరికీ అంత పాపులారిటీ వచ్చిందా? అంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఎలా నడుస్తుందంటే, ఒక మంచి చేసి ప్రజల్లో పాపులారిటీ పెంచుకోవడం కన్నా ఒక చెడు అనుకుందాం, ఒక చెడు వ్యవహారం వలన, ఒక చెడు పని వలన పాపులారిటీ విపరీతంగా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊళ్ళో ఒక ఆయన పోనీ అన్నదానాలు, దాన ధర్మాలు చేస్తున్నాడు. అతను ఏమన్నా మీ మీడియా చూపిస్తుందా? చూపించదు. అదే వ్యక్తి ఒక నలుగురిని చంపేశాడు అనుకుందాం రోడ్డు మీద వెళ్తూ, ఆ రోజంతా స్క్రోలింగ్లో పెట్టి కొడతారు ఆయన్ని. అంటే అతనికి ఎంత పాపులారిటీ వచ్చింది? ఈ విధంగా కొంచెం పాపులారిటీ పెరిగిందని అనుకోవచ్చు, కానీ అది ఒక్కటే అంశం కాదు. ఒక భోజనం బాగుండాలి అంటే, ఒక ఐటెం బాగుండాలి అంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సమపాల్లో ఉంటేనే బాగుంటాయి కదా. అలాగే ఇది కూడా ఒక ఇంగ్రీడియంట్ అయింది అని నా భావన.
ప్రతి రాష్ట్రంలో ఇవాళ ఎలక్షన్స్ టైంకి వస్తే ఉచిత హామీలు ఎక్కువ ఇస్తారు. అలాగే విజయ్ కూడా ఉచిత హామీలు ఎక్కువ ఇచ్చారు. డిఎంకే అన్నా డిఎంకే ఇన్ని సంవత్సరాల పాలనలో వాళ్ళు ప్రజలకు పాలించలేదా? ఈయన హామీలు ఉచితంగా ఎక్కువ శాతం రావడం వల్ల విజయ్ గెలుపు కారణం. ఇక్కడ మనం అన్ని యాంగిల్స్లో చూడాలండి. ఉచిత పథకాలు అనేది ప్రతి రీజనల్ పార్టీకు ఇప్పుడు నేషనల్ పార్టీ అని బీజేపీ కూడా బెంగాల్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తానని చెప్పింది. సో ఉచిత పథకాలు అనేది ఇప్పుడు విచ్చలవిడిగా ఏ పార్టీలు ఇస్తున్నాయి. దేశాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని కొంగదీసేవి. ఓన్లీ ఉచిత పథకాలు, ఆయన ఇచ్చిన ఉచిత పథకాల వల్ల ప్రజలు అట్రాక్ట్ అయ్యారు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈయన కన్నా కూడా గత 60 ఏళ్ల నుంచి తమిళనాడు హిస్టరీ చూసుకుంటే డిఎంకే కానీ ఏడిఎంకే కానీ చాలా ఉచితాలు ఇచ్చాయి. వీళ్ళకన్నా ఎక్కువ, ఈయనకన్నా ఎక్కువ ఉచితాలను వాళ్ళు ప్రపోజ్ చేశాయి. ఒక్క ఉచితం అనేదే ఆయన గెలుపుకి కారణం కాదు. మేబీ అది కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అయ్యి ఉండొచ్చు. అసలు ఉచితం అనే కాన్సెప్టే తప్పు. దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. సరే సార్, సినీ ఇండస్ట్రీలో, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టగానే 9 నెలలకు సీఎం అయ్యారు. అలాగే తమిళనాడు ఎంజీఆర్, తర్వాత జయలలిత వాళ్ళు సీఎంలు అయ్యారు. దాని తర్వాత కమల్ హాసన్, కొంతమంది సినీ యాక్టర్స్ వచ్చారు. అలాగే మా తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వచ్చారు. వీళ్ళు ఎవరు, వాళ్ళ ముగ్గురు తర్వాతే ఎవరు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు సీఎంలు కాలేదు, ప్రభుత్వాన్ని నియమించబోయారు. కానీ విజయ్కి ఆ అవకాశం కుదిరింది. అది ఎందువల్ల అంటారు? దీన్ని మల్టిపుల్ యాంగిల్స్లో చూడాలండి. ఒక విజయం వచ్చిందంటే ఒక్క వ్యక్తి వలన, ఒక ఇన్సిడెంట్ వలన అయిండదు. అంత మాస్ మెజారిటీ అతనికి వచ్చింది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతటువంటి సీట్లు అతనికి వచ్చాయి. ఏ పోల్, ఎగ్జిట్ పోల్స్లో కానీ ప్రీ పోల్స్లో కానీ ఎక్కడ అన్ని సీట్లు అతనికి వస్తాయి అనేది ఎవరు చెప్పలేకపోయారు. అతనికి వచ్చిందంటే అక్కడ మల్టిపుల్ కారణాలు ఉంటాయి. ఇప్పుడు తమిళనాడులో 2 పార్టీలు ఉన్నాయి, డిఎంకే ఏడిఎంకే. వీళ్ళొకసారి వాళ్ళొకసారి వీళ్ళొకసారి పరిపాలించడం చూశారు. ప్రజలకి అసలు 3వ ఆప్షన్ లేదు. అండ్ 3వ ఆప్షన్ కూడా కరెక్ట్ టైంలో రావాలి. కమల్ హాసన్ గారు క్లిక్ అవ్వకపోవడానికి ఏంటంటే ఆయన వచ్చిన టైమింగ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. ఆ టైమింగ్ కరెక్ట్గా ఉందనుకోండి క్లిక్ అవుతుంది. దాన్నే మనం కొన్నిసార్లు విధి అంటాం, అదృష్టం అంటాం, పేరు ఏదైనా పెట్టుకుంటాం. ఈయన వచ్చిన టైమింగ్ కరెక్ట్గా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి డిఎంకేని చూస్తున్నారు. ఆబ్వియస్గా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇంకొక పార్టీ ఏఐడిఎంకి అంత పర్సనల్ చరిష్మా ఉన్న జయలలిత గారు లాంటి వారు లేరు. ఒకవేళ జయలలిత గారు ఉండుంటే మేబీ విజయ్కి అంత అవకాశం వచ్చి కాదు. జయలలిత గారు ఉన్నప్పుడు మరి కమల్ హాసన్ గారును రజనీకాంత్ గారు ఎందుకు ట్రై చేయలే? ఎందుకంటే ఆవిడకున్న చరిష్మాతో పోలిస్తే వీళ్ళకి రాజకీయ చరిష్మా లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈయన సినిమా చరిష్మా ఒకటి వచ్చింది, హాలోనెస్, రాజకీయ హాలోనెస్ ఒకటి వచ్చింది, తర్వాత ఈయన పథకాలు వచ్చాయి. ఇవన్నిటికన్నా ముఖ్యం ఏం జరిగిందంటే ఈయన మీద పదే ఈడీ వాళ్ళు ఢిల్లీ పిలిపించే ఆ దుర్ఘటన తర్వాత విచారించడంతో సింపతి క్రియేట్ అయింది. త్రిష గారి వలన ప్రజల్లోకి చొచ్చుకుపోయాడు. నిజంగా చెప్పాలంటే ఆయన పెట్టిన క్యాండిడేట్లు ఎవరు కూడా పక్క పార్టీల నుంచి తీసుకొచ్చిన క్యాండిడేట్లు గారు. అది కూడా ఇంపార్టెంట్. బీజేపీ లాగా, కాంగ్రెస్ లాగా మిగతా పార్టీల డ్రైవర్ కొడుకు అంటే కొంచెం జనాల్లో తిరిగే వ్యక్తులు, అంతకుముందు రాజకీయంగా ఎదిగిన వ్యక్తులు ఎవరు కాకుండా అలాంటి జనం అంతగా తమిళనాడులో నమ్మారా? ప్రజలు నమ్మారా అంటే దే నీడ్ సమ్ కొత్త ఫేసుల్ని, కొత్త యాటిట్యూడ్ని. ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా డిఎంకే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్, ఏడిఎంకే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చూశారు. ఇటు పార్టీ వాళ్ళు అటు పార్టీ వాళ్ళు ఇటు, వాళ్ళు ఉద్దండులు అయిపోయి ఢిల్లీలో కూర్చుని స్టేట్మెంట్లు ఇచ్చేసి కాంట్రాక్ట్లును అవి సాధించుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఇలా ఇప్పుడు కొత్త వ్యక్తులు, నార్మల్ వ్యక్తుల్ని, ఏ పార్టీకి లేని వాళ్ళని, క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని, తను క్లీన్ ఇమేజ్తో, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ క్లీన్ ఇమేజ్తో విజయ్ స్టార్ట్ చేశాడు. టైమింగ్ కరెక్ట్గా స్టార్ట్ అయింది. మిగతా పాయింట్స్ అన్నీ సమకూరాయి.
దానివల్ల ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు ఇంత ఈ విధంగా ఆశీర్వదిస్తారని నిజంగా పాపం విజయ్ కూడా అంత ఊహించి ఉండకపోవచ్చు. మోడీని ఎదిగించారు కాబట్టి ఎదిగిస్తున్నాడు కాబట్టి గెలిచారు. అంటే అది కూడా ఒక పారామీటర్ వచ్చింది అండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా తెర ముందు ఒక విధమైన డైలాగులు ఉంటాయి, తెర వెనకాల కార్యక్రమాలు ఒక విధంగా ఉంటాయి. మా అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారికి రహస్యంగా ఏదో ఫోన్ చేశారన్నది కూడా మనము రకరకాల న్యూస్ ఛానల్స్లో చూసాం. సో రాజకీయ నాయకులు అందరూ ఒకే విధంగా ఉంటారు, కానీ ఈయన రాజకీయ నాయకుడు కాదు ఇంతవరకు అని అనుకుందాం. విజయ్ గారు మంచి ఓపెన్ హార్టెడ్తోనే మొదలెట్టాడు కాబట్టి క్లీన్ ఇమేజ్తో స్టార్ట్ విత్ జీరో ఈ దిక్కుమాలిన పద్ధతులు ఏం లేకుండా మొదలెట్టాడు కాబట్టి అతను మన ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి సింగిల్గా వెళ్ళాడు, అలాగే అక్కడ విజయ్ పిఎంకే పార్టీ పెట్టాడు, సింగిల్గా వెళ్ళాడు. జగన్ లాగానే పిఎంకే విజయ్ అనేది వైసీపీ వాళ్ళు బాగా ఫైట్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆయన అక్కడ కలిసి వెళ్తారు కదా, వీళ్ళిద్దరే సింగిల్గా వెళ్ళారు కదా సార్. ఇప్పుడు జనరల్గా మనిషి యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే, లేకపోతే ప్రభుత్వాల నేచరు, ఇప్పుడు సత్యనాదెల్ల గారు వెళ్ళి ఇక్కడ మైక్రోసాఫ్ట్లో అడ్డయ్యారండి. అతను అంత ఆ స్టేజ్కి రావడానికి ఒక 20 ఏళ్ళు కష్టపడ్డాడు, తెలివితేటలు. అతను మన భారతీయుడు అని ఓన్ చేసుకుంటాం. అంటే ఏదైనా అనుకూలమైనటువంటి సంఘటన జరిగిందనుకోండి, మనకు ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే సత్యనాదెల్ల గారు ఏదైనా మీటింగ్లో ఒక యుఎస్ ప్రెసిడెంట్ని కాల్చి చంపేశాడు అనుకోండి, ఎగ్జాంపుల్గా అనుకుందాం, చంపాడు అనుకోండి, అది ప్రతికూలమైనటువంటి పరిస్థితి కాబట్టి అతన్ని మనం ఓన్ చేసుకోం. అలాగే మంచి జరిగితే మనకు ఆపాదించుకోవడం, చెడు జరిగితే మనకి సంబంధం లేదన్నాం. పార్టీలు చేస్తున్నాయి, ప్రభుత్వాలు చేస్తున్నాయి, దేశాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మనుషులు కూడా చేస్తారు. దాన్నే ఉంది. అసలు నక్కకి నాగలోకానికి పోలిక పెట్టకూడదు. యాపిల్స్తోనే కంపేర్ చేయాలి, ఆరెంజెస్తోనే కంపేర్ చేయాలి. ఆయనకి ఈయనకి కంపారిజన్ ఏంటండి? ఆయనకి లోకేష్కి కంపారిజన్ ఏంటి? ఆయన ఏమన్నా అసలు ఒక్కసారన్నా ఆయన మీటింగుల్లో వీళ్ళ పేర్లు ఎత్తాడా? ఎత్తలేదు కదా. ఎవరైనా సరే, సపోజ్ రేపు లోకేష్ గారు స్టైల్ని బట్టి లోకేష్ గారు టీమ్గా క్లైమ్ చేసుకుందనుకోండి, విజయ్ తెలుగు వాళ్ళు మా బాబు గారు వెళ్ళడం వల్లనే అని, అది కంపారిజన్ కాదు. ఏ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ ఇప్పుడు గెలిచాడు కాబట్టి మావాడు, ఓడిపోతే మాకు సంబంధం లేదంటారా? ఈ విషయం ఏదో మరి అలాంటప్పుడు ముందే చెప్పొచ్చుగా. మరి ఇప్పుడు రోజా గారిని తీసుకెళ్ళి స్టాలిన్ గారి దగ్గర ప్రచారం చేశారు. మరి స్టాలిన్ గారిని ఓడిపోవడానికి రోజా గారు లెగ్గే కారణం అంటే ఒప్పుకుంటారా? సార్, రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల అనాలిసిస్లు చేస్తారు. చెప్పాను కదా, సానుకూలమైన ఫలితం వస్తే మనకు ఆపాదించుకోవడం, ప్రతికూలమైన ఫలితం వస్తే మనకి సంబంధం లేదన్నట్టు ఉండడం. సార్, విజయ్ పాలనలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న పొలిటికల్ స్ట్రాటజీ మీ ద్వారా విజయ్ గారి టీంకి చెప్దామని. అంటే ఇప్పటివరకు ఇటువంటి ప్రయోగాన్ని ఎక్కడా చేయలేదు. ఇప్పుడు విజయ్ గారికి ఒక మెజారిటీ నిరూపించుకోవడానికి 15 సీట్లు తక్కువ ఉన్నాయి, 11 సీట్లు తక్కువ ఉన్నాయి. సో ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళని అందరినీ దేవులాడుకునే కన్నా ఆయన ఏం చేయాలంటే, ఇది ఈ ఏంటి పార్టీల జంపింగ్ వాళ్ళని నిరోధించడానికి ఒక పిలుపు ఇవ్వాలి. నాతో కలిసి ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేసే ఒక 30 మంది రిజైన్ చేయండి, ఏ పార్టీ వాళ్ళైనా. అలా చేశారనుకోండి, వాళ్ళకి నేను బీ ఫామ్స్ ఇస్తాను, గెలిపించుకుంటాను ఆ పార్టీ తరఫున. ఇక్కడ వనగూరే లాభాలు ఏంటంటే, ఒక 30 మంది రిజైన్ చేశారనుకోండి, మ్యాజిక్ ఫిగర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా ఈయన ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా ఈయన మెజారిటీ నిరూపించుకోవడం ఫస్ట్. రెండోది, ఆ 30 మందికి సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు అనుకోండి, తనకి కంప్లీట్ మెజారిటీ ఉంటుంది కాబట్టి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే క్లీన్ ఇమేజ్తో వెళ్ళొచ్చు. ఇంకా మళ్ళీ వాళ్ళ దరిద్రాలు వీళ్ళ దరిద్రాలు, లేకపోతే వాళ్ళ తెలివితేటలు వీళ్ళ తెలివితేటలు, లేకపోతే సమయానికి అనుగుణంగా వంగి పనిచేయడాలు ఇవి ఉండవు. క్లీన్ ఇమేజ్తో నువ్వు క్లీన్గా స్టార్ట్ చేసావు అనుకోండి, నీకు 2031లో వచ్చే ఎన్నికలకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద పడుతుంది. ఎలాగో బీజేపీతో కలిశారనుకోండి, ఆయన ఏఐడిఎంకే అంటే బీజేపీ, ఇండైరెక్ట్గా బీజేపీ రూల్ చేస్తుంది. బీజేపీ ఏంటంటే రీజనల్ పార్టీని చంపేస్తుంది. కాంగ్రెస్తో కలిసి పనిచేశారనుకోండి, కాంగ్రెస్కి ఉన్నటువంటి దుర్లక్షణాలన్నీ ఈయనకి ఆపాదిస్తారు.
ఇప్పుడు దుర్లక్షణాలు అవలక్షణాలు ఆ పార్టీవి ఈ పార్టీవి ఈయన మోసుకునే కారణం కన్నా ఒక 30 మంది చేత రిజైన్ చేయించి మ్యాజిక్ ఫిగర్ తగ్గించి ఈయన పార్టీలో పదవిలోకి వచ్చిన తర్వాత ఆ 30 మందికి ఈయన పేరు మీద బీఫామ్స్ ఇప్పించుకుని ఒక పదవిలో ఉన్నవాడు ఒక 20 మందిని గెలిపించుకోలేడా? ఇక ప్రజలే గెలిపిస్తారు. తప్పు చేసిన అయ్యో ఇతనికి ఫుల్ మెజారిటీ ఉందని. ఎప్పుడైతే నీకు ఫుల్ మెజారిటీ ఉంటుందో అసలు నువ్వు కంట్రోల్ చేయొచ్చు, మొత్తం వ్యవస్థలన్నింటినీ క్లీన్ చేయొచ్చు. అందుకని నిన్ను భయపెట్టడానికి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కూడా ప్రయత్నించలేవు, నీ దగ్గర ఏం తప్పు లేదు కాబట్టి. ఇప్పుడు లేకపోతే ఏంటంటే వాళ్ళ తప్పుల్ని నీ ద్వారా చేసుకుంటూ ఉంటారు, నీ మీద నీకు కూడా తగులుకుంటాయి. సో ఈ విధంగా విజయ్ గారు చేస్తే బాగుంటుంది అనేది ఇది న్యూ స్ట్రాటజీగా ఆయన ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా ఆలోచన. నమస్కారం అండి.